హలో ఫ్రెండ్స్, నిఖిల్, కావ్య ఇద్దరు కలిసి కని అనే ఛానల్ని పెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ఛానల్లో వీళ్ళిద్దరూ కలిసి వ్లాగ్స్ చేసేవాళ్ళు. వీళ్ళు స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే ఆ ఛానల్ కూడా బాగానే గ్రో అయింది. కానీ ఏమైందో ఏమో మధ్యలోనే ఛానల్ని అయితే ఆపేశారు. కొన్ని రోజులైతే వీడియోస్ అయితే తీయడం మానేశారు. అయితే ఈ కని అనే ఛానల్ని మల్టీప్లెక్స్ ఒరిజినల్స్గా అయితే నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఇంకా అందరూ ఏమైంది, కని అనే నేమ్ని ఎందుకు చేంజ్ చేశారు మల్టీప్లెక్స్ ఒరిజినల్స్గా అనేసి అడగడంతో ఇంకా నిఖిల్, కావ్యనే మన ఛానల్‌ని మరింత గ్రో చేయడానికని మేము వేరే వాళ్ళతో టై అప్ అయ్యి దీన్ని మల్టీప్లెక్స్ ఒరిజినల్స్‌గా అయితే చేంజ్ చేయడం జరిగింది. ఈ ఛానల్‌లో ఇంకా షార్ట్ ఫిలిమ్స్ అలాగే అన్ని రకాలవి వస్తాయని నిఖిల్, కావ్య అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఫ్యాన్స్ అయితే అప్పటికి సంతోషంగా లేరనే చెప్పవచ్చు. కని అనే ఛానల్‌లో వ్లాగ్స్ పెట్టేవాళ్ళు మీ ఇద్దరిని చూసేవాళ్ళము. ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ అంటున్నారు అనేసి కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యారు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఒక షార్ట్ ఫిల్మ్‌లో అయితే అదే ఛానల్‌లో అయితే నటించడం జరిగింది. ఇంకా అది చూసిన వాళ్ళందరూ కూడా ఓహ్! అందుకేనా మీ ఇద్దరి ఛానల్ నేమ్ చేంజ్ చేశారు. షార్ట్ ఫిల్మ్ అయితే సూపర్‌గా ఉంది. ఇంకా రాబోయే ఎపిసోడ్స్ గురించి చాలా వెయిట్ చేస్తున్నామని అప్పట్లో తెగ కామెంట్స్ అయితే చేసేసేవాళ్ళు. ఇన్ఫినిటీ మీడియా అంటే మనందరికీ తెలిసిందే. చాలా చాలా పెద్ద ఛానల్స్‌ని వాళ్ళైతే మెయింటైన్ చేస్తారు. అయితే వీళ్ళ ఛానల్‌ని కూడా ఇన్ఫినిటీ మీడియానే మెయింటైన్ చేసేది. అయితే నిఖిల్, కావ్య, గిట్టని వాళ్ళైతే వీళ్ళిద్దరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తెగ చేసేవాళ్ళు అంటూ కొందరైతే వైరల్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఎలాంటి బెట్టింగ్ యాప్స్‌ని అయితే ప్రమోట్ అయితే చేయలేదు ఇప్పటి వరకు. మీరు వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకున్నా సరే అసలు వాళ్ళిద్దరూ ఎలాంటి యాప్ గురించి అయితే చెప్పలేదు. ఒకసారి అయితే మొత్తం చెక్ చేసుకోండి. అయితే కనీ ఛానల్ ఉన్నప్పుడు చేశారు అనేసి చాలామంది అయితే అంటున్నారు. అయితే ఆ ఛానల్‌లో ట్రేడింగ్ యాప్స్ అయితే చేశారు కానీ ఎలాంటి బెట్టింగ్ యాప్స్‌ని అయితే ప్రమోట్ చేయలేదు. లైక్ బినోమో ఇంకా లోటస్ అలాంటివి అయితే చేయలేదనేసి వీళ్ళ ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అలాగే ఆ ఛానల్ చెక్ చేస్తే కూడా ఎక్కడ అయితే కనిపియలేదు. అయితే ట్రేడింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో అవి నిఖిల్, కావ్య వాళ్ళంతలో వాళ్ళు చేసినవి కాదు. వీళ్ళని ఎవరైతే నడిపిస్తున్నారో అంటే లైక్ ఇన్ఫినిటీ మీడియా వాళ్ళు డీల్ చేసుకున్నవి వీళ్ళతో అయితే చెప్పిస్తారు. వీళ్ళు జస్ట్ అయితే చెప్పడం అయితే జరిగింది. అంతేకాని మీరు చెయ్యాలి అని అయితే చెప్పలేదు. ఏదేమైనా ఏది చేయడమైనా తప్పే అనేసి అంటున్నారు. కాకపోతే ట్రేడింగ్ యాప్ అనేది డిఫరెంట్, ఇంకా బెట్టింగ్ యాప్స్ అనేవి డిఫరెంట్. ఏదేమైనప్పటికీ నిఖిల్, కావ్య అయితే ఈ మధ్య కాలంలో అయితే ఎలాంటి ప్రమోషన్స్ అయితే చేయలేదు. అయితే వేరేవి కూడా అసలు చేయనే చేయదు. ఒకసారి మీరు ఆమె ఇన్‌స్టాగ్రామ్ చూస్తే మీకే తెలిసిపోతుంది. మరి మీ అభిప్రాయం